మూలవాసి ప్రజలందరికీ అభివందనములు. ప్రజలారా, పెద్దలకు నమస్కారములు, పిల్లలకు దీవెనలు. నేను రేగలగంట సంజీవయ్య అని నేను మన ప్రజలందరూ మూలవాసి తాతయ్యగా నన్ను సంబోధిస్తుంటే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకు అంటే మన మూలవాసులను మన యొక్క మూలాలను మనం నెమరు వేసుకుంటున్నాం కాబట్టి అందుకు ప్రజలంతా నన్ను మూలవాసి తాతయ్య అని కొద్ది నాకు ఆయుష్ పెరుగుతూ ఉంది. తర్వాత మా మూలవాసులందరూ ఆర్థికంగా ఎదిగి స్వతంత్రంగా వాళ్ళ నిర్ణయాధికారం ప్రకారం ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ఆ ప్రభుత్వం వచ్చి వారందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను. అందులో నా వంతు కృషిగా ఎంతో చేస్తున్నాను. ఎంతో అని చెప్పేదంటే ఎందుకు అంటున్నానంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక మరీ బిలో పవర్టీ కాకపోయినా ఒక మధ్యతరగతి, అందులో లోయర్ మిడిల్ ఇన్కమ్ పీపుల్గా ఎదిగిన వాడిని. అందువల్ల మన పేదల యొక్క ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ యొక్క స్థితిగతులు మొత్తము అనుభవించిన వాడిని. నాలో ప్రతి ఆలోచన నా అనుభవం కొద్దీ ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు ఆదుకునేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, అడుగున పడితే లేవదీసేవాళ్ళు కూడా లేరు. కానీ మనలా ఎంతో జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, మన భుజాల మీద చేతులిస్తూ, మన చెవుడు ముక్కుల పిల్లలను ముద్దు పెట్టుకుంటూ ఎంతో ఆప్యాయత కనపరిచి, ఓటు వేసిన తర్వాత వాడు కాలు మీద కాలు వేసుకొని నిన్ను చూడనట్టుగానే అటు మల్లుతూ ఉంటాడు. అటువంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ మాటలు మనం వింటూ పేదలు ఇంకా పేదలుగాను, మధ్యతరగతి వారు కొంతమంది పేదలుగాను మారిపోయారు. ఒక గరీబీ హఠావో అని ఇందిరాగాంధీ ఒక నినాదం తీసుకొచ్చి దాని మీద 40 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చేసింది. ఇక్కడ ఒక పార్టీ అని కాదు కానీ ఏ పార్టీ అయినా కూడా మనకు మేలు చేసేది కాకుండా 10% ఉన్నటువంటి ధనిక వర్గానికి మేలు చేసే ప్రభుత్వాలే ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎన్నుకున్న కొద్దీ వాళ్ళ యొక్క శ్రేయస్సు కొరకే పాటుపడుతూ మాటలు మనకు, మూటలు వాళ్లకు, వాళ్ళ విధేయులకు అందజేసుకుంటూ వారు ఎదుగుతూ ఉన్నారు. అందువలన ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుంది, ఈ వ్యవస్థ మార్చేవాళ్ళు ఎవరన్నా వస్తారా అని ఎదురు చూసి కన్నులు కాచి మన యొక్క మెదడు పాడవుతుందే కానీ అటువంటి సూచనలే కనపడటం లేదు. నువ్వేం చేయబోతున్నావని మీరు అడుగుతారేమో. దానికి ఆహార్నిశలు ఆలోచిస్తూ ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలలో కొన్ని సఫలీకృతమయ్యాము, కొన్ని విఫలీకృతమయ్యాము అన్నమాట. ఎందుకంటే మన యొక్క ఆలోచనలు కానీ మన యొక్క వీటిని కానీ సపోర్ట్ చేసే ప్రభుత్వమే రావటం లేదు కదా. అందువల్ల మనమే ప్రభుత్వాన్ని మన ఓట్లు మనం వేసుకొని, మన సీట్లు మనం గెలుచుకొని మనం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లయితే ఎందుకు మనకు మంచిదని పిలుపునిచ్చిన కాశీరామ్ గారి ఒక దీన్ని అందుకని అప్పుడు బీఎస్పీలో చేరి 1992లో 1994 ఉదయగిరి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను. అందులో వాళ్ళు అంటుంటారు ఆహా ఓహో అని, అటువంటి వాళ్ళతోనే పోటీపడి అసలు నామినేషన్ వేసేదానికి కూడా బీసీ భయపడే రోజుల్లో నేను వేసి పోటీ చేసి నిలబడి 3rd
అవార్డ్స్ తీసుకుని ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ ఉత్సాహంతో 1998లో మళ్ళా ఒంగోలు ఎంపీగా వేశా. కానీ అది మనకు భారమైనది, తగినది అని నాకు అనిపించింది. అందువల్ల రాజకీయాల నుంచి కూడా విరమించుకుందాము. ఎందుకంటే నువ్వు నీతి నిజాయితీగా ఉన్నంత వరకు నీకు ఎదుగుదల ఉండదు. ఎవరినైనా మోసపుచ్చుతూ తొక్కుతూ పైకి పోయేవాడే రాజకీయాలలో ఎదిగే రోజులుగా అయినాయి. మొట్టమొదట ఏదో కొంత అమౌంట్తో మధ్యతరగతి వాళ్ళు కూడా నిలబడి గెలిచిన రోజులున్నాయి. ఉదాహరణ, మా కాన్స్టిట్యున్సీలో వెంకయ్యనాయుడు, వెంకయ్యనాయుడు దగ్గర మాటలు తప్ప ఏమీ లేదు. ఆయన జాతి వాళ్ళంతా ఈ కుర్రవాడిని పైకి తీసుకొద్దామని ఒక నిర్ణయంతో 65,500 కలెక్ట్ చేసి అందరూ కలిసి ఆయన్ను ఎమ్మెల్యేగా పంపించారు. రెండోసారి కూడా ఎన్నుకున్నారు. కానీ అదే ఇది బీసీలలో కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో కానీ ఆ ఉత్సాహం కానీ ఆ ఒక్క పట్టుదల కానీ ఆ నిర్ణయం కానీ లేకపోయినందువలన ఎవరు మన వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. అయినా నేను ధైర్యం చేసి అప్పట్లో బీఎస్పీ పార్టీ తరఫున నిలబడి ఆ వెంకయ్యనాయుడు పార్టీ బీజేపీ అయినటువంటి పార్టీని కూడా వెనక్కి నెట్టి ఇంకా ఒక 10-15 మంది